బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు తిరిగి వెళ్తున్నారు. అది 10,00,000 ఎళ్లారా, 20,00,000 ఎళ్లారా, 30,00,000 ఎళ్లారా వెళ్తున్నారు అన్నట్టుందో పక్కన నడుస్తోంది. అధికారికంగా అయితే 3,000 మందే అవుతారు. అనధికారికంగా వచ్చారు, అనధికారికంగా పోతున్నారు అదో పక్కన. దానికి సజీవ సాక్ష్యం స్థానికంగా నేషనల్ మీడియా వాళ్ళు లోకల్‌గా రిపోర్టింగులు చేస్తున్నారు. అందులో ఏకంగా కోల్‌కతాలోనే ఒక బంగ్లాదేశీ బస్తీ అని ఉంది. మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చినోళ్ళు వచ్చినట్టు అక్కడ సెటిల్ అయిపోతుంటారు. ఆ ప్రాంతాన్ని టైమ్స్ నౌ వాళ్ళు ఇద్దరు మహిళా జర్నలిస్టులు అక్కడ పంపించి మరీ చెక్ చేశారు. ఇళ్ళకి వెళ్తే ఇళ్ళన్నీ తాళాలు వేసున్నాయి. ఇల్లు ఖాళీ చేసేసి సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి దాదాపుగా 4 సంవత్సరాలుగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళే మేము ఏ ఆధారాలు లేకుండానే ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏదో ఈ ఉపాధి చేసుకుని ఆ ఉపాధి చేసుకుని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మమతా బెనర్జీ వస్తే వస్తామని కూడా చెప్తున్నారు అనమాట. అది స్పెషాలిటీ.